నమస్తే. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు చాలా అంటే చాలా చక్కగా జానపదాలకి నిజంగా ఇంతటి ఊపు, ఇంతటి ఉత్సాహం ఉంది అని నేటి తరానికి చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు జానపదాన్ని వినని వాళ్ళు కానీ, ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కానీ, మన కార్యక్రమాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇక తదుపరి గేయం దేని మీద మీరు చెప్పబోతున్నారు? దాని యొక్క అర్థం వివరణ ఇవ్వండి. మామూలు వ్యవసాయం చేసేటటువంటి ఒక వ్యక్తి తాను దున్నడానికి, డొక్కడానికి పొలానికి వెళ్తాడు. వెళ్ళేటటువంటి సందర్భంగా నాగలి భుజాన వేసుకొని వెళ్తాడు. గుంటుక, బేరాళ్ళు, పశువులు, ఇంకా రకరకాల ఇవన్నీ కూడా సరుకు సరంజామా అన్ని సమకూర్చుకుంటాడు. మూట కొట్టేవాళ్ళు ఒక రకంగా వెళ్తారు. ఇప్పుడంటే అన్ని ఆయిల్ ఇంజన్లు వచ్చేసినాయి కాబట్టి కరెంటు మోటార్లు వచ్చినాయి. ఆయిల్ ఇంజన్ల తర్వాత కరెంటు మోటార్లు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు పరికరాలు ఏమీ లేకుండా వెళ్ళిపోయి బటన్ నొక్కితే చాలు, కరెంట్ ఉంటే చాలు, నీళ్లు పోస్తుంది, సరిపోతుంది. కానీ ఏతం పెట్టినటువంటి కాలం నాటి జీవితాన్ని పరమాద్భుతంగా చిత్రీకరించాడు. కడుపు నిండా అన్నం ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, అప్పుడు శరీరం ఎంత పని అయినా చేస్తుందండి. కాబట్టి కడుపు నిండా అన్నం ఉండాలి రైతుకు, కంటి నిండా నిద్ర ఉండాలి. అతడు అన్నపూర్ణ అని అంటాం రైతును, అంటే అన్నం పెట్టేటటువంటి అన్నదాత. కాబట్టి ఒకవేళ మహిళ అయితే అన్నపూర్ణ అంటాం అనుకోండి, అన్నదాత ఎవరైతే ఏముంది అదే విధంగా దానికి సంబంధించి చాలా కష్టాలు పడి తాను సరిగ్గా ఇంట్లో కూడా గౌరవం లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే బాగా ధనం ఉండి ఇంటి నిండా పంట ఉన్నట్టయితే భార్య గౌరవిస్తుంది, భార్య తల్లి గౌరవిస్తుంది, అందరూ గౌరవిస్తారు. ఏమీ లేని చేతగారి వాడు అనుకునేటటువంటి రకంగా, అంటే కష్ట సుఖాలే అన్నీ తెలిసి వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులు తెలిసి ఉంటే ఎవరనరు, ఏ మాతృమూర్తి అనదు. కానీ ఏమిటి అబ్బా పక్కింటి వాడు ఇంత బాగున్నాడు, మా పరిస్థితి ఇట్లా ఉంది అనుకున్నప్పుడు ఎప్పుడో నోరు జారుతుంది, అతని మనసు చిక్కు అంటుంది. నేను చావనను చావకపోతే కదా అని అనుకుంటాడండి. అలాంటిదే ఏటికేతం పెట్టి ఈ పుట్లు వండించి ఎన్నడీ గతిగా నరన్నా, నేను గంజిలో మెతుకెరగరన్నా, కాల్చేయి గడుకోని కట్ట మీనగూకుంటే కాకిదన్ని పాయరన్నా, నేను నాడే చావకపోతిరన్నా, కాకిదన్ని పాయరన్నా, కాకి పిల్లదన్ని పాయరన్నా, పోరుకు చాలేక పొయ్యి కాడ కూసుంటే పోరిదన్ని పాయరన్నా, పోరి తల్లిదన్ని పాయరన్నా, చుక్క పొద్దున లేసి బొక్కెనెత్తుకపోగా బొక్క బోర్లా వడితిరన్నా, నేను పక్కలిరుగా వడితిరన్నా, నాదేటి బతుకాయరన్నా, నేను నాడే చావకపోతిరన్నా. ఒక వ్యవసాయదారుని యొక్క వేదన ఇదంతా కూడా. ఈ పాట వెనుక బాగా కంఠం ఉండి బాగా గొంతుతో పాడేటటువంటి వాళ్ళు ఉంటే ఇది కదిలిస్తుందండి, కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అట్లాగా ఏటికి ఏతం పెట్టి, ఏటికి ఏతం పెట్టడం అనేటటువంటిది ఒక కాలం నాటి మాట. అంటే చెరువుకు ఏతం పెట్టడం అంటే పైనుంచి కట్టెలు కట్టేసి ఆ కట్టెల్లో పెద్ద కట్టె కట్టి దాన్ని తొక్కితే కింద ఉన్న బొక్కె పైకి వచ్చేసి నీళ్లు పోస్తుంది. ఇది మొదటి దశ. ఈ తర్వాతి దశ ఏంటంటే మూట కొట్టడం. రాయలసీమలో అయితే కపిల కొట్టడం అని అంటారు, తెలంగాణలో మూట కొట్టడం అని అంటారు. అంటే ఈ పదాలన్నీ కూడా జానపదులవి. వాళ్ళు ఎద్దుల వెనక్కు లాక్కొచ్చేసేసి ఈ తొండం ఎత్తుతారు, బొక్కెల నీళ్ళు మునుగుతుంది. ఈ తాడును కిందికి అన్న తర్వాత మళ్ళీ ఎద్దులు ముందుకు పోతాయి, అప్పుడు బొక్కెల పైకి వస్తుంది. ఇలా వచ్చే వరకల్లా ఆ తొండంలోకి వెళ్ళి, బొక్కెల నుంచి తొండంలోకి వెళ్ళి నీళ్లు కాలువలోకి వచ్చేస్తాయి. ఇది మూట కొట్టడం అనేటటువంటిది. అన్నింటికంటే కష్టమైనటువంటిది మూట కొట్టడం. రాత్రి ఎప్పుడో 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేసి మూట కొట్టి తెల్లవారు వరకు 6-7 గంటల వరకు పొలమంతా పారిచ్చినటువంటి కాలాలు ఉన్నాయండి. కాబట్టి ఆ సందర్భంలో ఇట్లాంటి భావాలు వస్తాయన్నమాట. నీవు కొట్టే మూట కాడికి అంటే రాగం చాలా రావాలి. నీళ్ళ కంటారా నేనే వస్తే, నీళ్ళు లేవురా నీవు లేవు, సోరావాడా కళ్ళ నీళ్ళురా కడవ నిండే. అతను కొట్టే మూట దగ్గరికి నీళ్ళకని కడవెత్తుకొని వచ్చింది. ఇది నెపం అంతే. కానీ అక్కడికి వచ్చి చూస్తే అతను లేడు, మూట మరుగరు ఊరం లేదు.
ఉమ్, మరి మూట ముగ్గురమే లేకపోతే మూట కొట్టేట ఆయన లేడు. ఉమ్, అవన్నీ ఏడా బావిలో పడినాయి. ఉమ్, ఒక్కసారి కదిలిపోయింది ఆ యువతి. ఉమ్, కళ్ళ నీళ్లు కడవ నిండి అని ఉంది. దీనికి ఉమ్, పాఠాంతరం కళ్ళ నీళ్లురా కాలువవారే. ఉమ్, ఆ కళ్ళ నీళ్లు కాలువ వారినాయి అనేటటువంటి విధంగా గొప్ప ధ్వనితో కూడుకున్నటువంటి కవితాత్మకంగా ఉండేటి ఇట్లాంటి మూటపాటలు కొన్ని వందలు ఉంటాయండి ఓకే. ఆయా జిల్లాలలో ఉమ్, మనం ఉమ్, సేకరించినట్టయితే. ఉమ్, అయితే అలాంటి జీవితానికి సంబంధించిందే ఇది. ఉమ్, కాల్చేయి గడుకొని కట్ట మీద కూర్చున్నాడేనా. ఉమ్, కాకిదన్ని పాయరన్నా కాకి పిల్లదన్ని పాయరన్నా అంటే అప్పిచ్చినటువంటి ఆయన వచ్చేసి చనిపోయినాడు. ఉమ్, ఆయన అంటే భయపెట్టిపోయినాడు. ఆయన కాదు, ఆయన కొడుకు కూడా వచ్చి చనిపోయినాడు. ఇది ఉమ్, సంగతి. ఉమ్, ఇక ఏం చేద్దాము ఈ బతుకు అని అనుకొని వచ్చి అలిసొలిసి వచ్చేసి చలికి పొయ్యి దగ్గర కూర్చున్నాడు. ఉమ్, పోరుకు చల్లేక పొయ్యి కాడ కూర్చుంటే పోరిదన్ని పాయరన్నా పోరి పోరు తల్లిదన్ని. పెట్టారు. పోరి అంటే భార్య అండి ఇక్కడ. ఉమ్, పౌర శబ్దం అండి ఇది అసలు. ఉమ్, పౌర శబ్దం నుంచి పోరి అనేటటువంటి మాట వచ్చింది. ఉమ్, అట్లాగా ఆమె తల్లి అంటే అత్తగారు కూడా అత్తగారు. అది ఆయన గౌరవం ఇవ్వలేదు. అంటే ఉమ్, అంత కష్టపడి ఈ స్థితి ఉంటే అనేటటువంటిది. తర్వాత ఇక లాభం లేదు, వ్యవసాయానికి వెళ్దామని చుక్క పొద్దున లేచి అంటే దాదాపుగా 2 గంటలు 3 గంటల ప్రాంతంలో రాత్రి లేచి ఉమ్, బొక్కెనెత్తుకు పోతూ ఉంటే ఈ కష్టాలన్నీ మనసులోకి వచ్చిన తర్వాత శరీరం శక్తి తగ్గిపోయి ఉంటది. ఉమ్, తర్వాత మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. కాలికి ఏదో తాకుతుంది, కింద పడ్డాడు. ఉమ్, ఇది చుక్క పొద్దున లేసి బొక్కెనెత్తుకపోక బొక్కవోర్లా పడితేరన్నా నాదేటి బతుకాయరన్నా పక్కటెముకలు నడ అడిగింది. సావకపోతేరన్నా. ఉమ్, దీన్ని బాగా గొంతెత్తి పాడినట్టయితే జానపద గీతం ఒక్కసారిగా కదిలిస్తుంది, కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అయ్యో రైతు ఇన్ని కష్టాలు పడాలా అని అనిపిస్తుంది. అప్పు తెచ్చుకుంటే ఆయన తిట్టిపాయే కొట్టిపాయే. ఆ తర్వాత ఇంట్లో కూడా సుఖం లేకపాయే. ఉమ్, పోనీ ఇవన్నీ వదిలిపెట్టి పోదామంటే శరీరంలో సత్తువ లేకపాయే. ఉమ్, పోతూ పోతూ బోర్లా పడిపాయే అని ఆ భాషలోనే చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా. చాలా కాబట్టి చక్కగా చెప్పారు. రైతు ఉమ్, యొక్క ఒక వేదనతో కూడుకున్న చిత్రం ఇందులో మనం చూస్తాము. ఆ రైతు అన్నదాత కదా, ఇన్ని కష్టాల రైతన్నకు అనేటటువంటి భావన కలిగించి ఒక్కసారిగా కదిలించేటటువంటి ఘట్టం ఇది. ఆ, నల్గొండ జిల్లాలో ఓ గ్రామంలో సేకరించింది పూర్వకాలంలో పెద్దలు. ఓకే. అంటే కొన్ని పాటలకి రెడ్డి గారు ఒక మాట చెప్పండి. కొన్ని పాటలకి అసలు ఎవరు రాసారో, ఎక్కడి నుంచి సేకరించారో కూడా తెలియదు కానీ, దాని యొక్క ఉన్నటువంటి అర్థాలు ఇలా మనిషిని మనసును కూడా కదిలించే పాటలు ఎన్నో ఉంటాయి. ఎవరో రాస్తారు, మరెవరో పాడతారు, మరెవరో ప్రచురణ చేయటం జరుగుతుంది. కారణం ఏంటంటారు? దీని వెనకాల ఉన్నటువంటి అర్థం వాళ్ళు ఏమిటి? పాడుకుంటూ ఉంటారు, హ్మ్. అంతే మనసులోకి వచ్చింది పాడేశారనమాట. హ్మ్. చుక్క పొద్దున లేసి బొక్కెనెత్తుకపోగా బొక్క బోర్లా పడితే అన్నది కుదిరింది అంతే. హ్మ్. వాళ్ళు పాడుతూ ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఇది విని రాసుకున్నారు. హ్మ్. అందుకే ఏమంటారు అనంటే పాడినటువంటి వాడు తాను నాది అని అతను చెప్పుకోడు. హ్మ్. అతని ద్వారా ఇంకొకరికి చేరుతుంది. హ్మ్. అందుకే జానపద శాస్త్రవేత్తలు ఏమంటారంటే దీనికి రచయిత ఉండడు, హ్మ్. వ్యవహర్త ఉంటాడు. హుహు. వేదమంత్ర వ్యవహర్త ఇన్ఫార్మర్. అది హ్మ్. వ్యవహర్త ఉంటాడు. అంటే ఎవరైతే పాడారో అతడు హ్మ్. వ్యవహర్త హ్మ్. కిందనే లెక్క. హ్మ్. హ్మ్. ఎవరి దగ్గరికన్నా మనం వెళ్ళి ఈ పాట వింటే అతడు హ్మ్. వ్యవహర్త. అంటే హ్మ్. మనకు సమాచారం ఇచ్చినటువంటి వాడే. అతడు రచయిత కాడు. హ్మ్. కానీ ఆధునిక కాలంలో కొంతమంది ఈ బాణీలో రాస్తూ ఉన్నారు. అవును. నందామయ గురుడ నందామయ రామయ్య ఆనందదేవిని దేవిని విందామయ అన్నారు హ్మ్. అనుకోండి. హ్మ్. నందామయ గురుడ నందామయ ఈ ఈ రాజకీయాలనే విందామయ అని ఈయన మొదలు పెట్టినాడు అనుకోండి. హ్మ్. ఇప్పుడు అదే బాడీ తీసుకొని ఈయన రాశాడు. హ్మ్. రాస్తే వీటిని అప్లైడ్ ఫోక్ సాంగ్స్ అంటున్నారండి. హుహు. అనువర్తిత జానపద గేయాలు. ఓకే. అంటే అనుసరించి హ్మ్. వర్తింపజేసిన జానపద గేయం అని. హ్మ్. పూర్వకాలంలో ఏమనేవారంటే అవి ఫోక్ సాంగ్స్, ఇవి ఫేక్ సాంగ్స్ అనేవాళ్ళు. ఇట్స్ ట్రూ కదా! ఆ! యాక్చువల్‌గా. అసలీ గీతాలు, నకిలీ గీతాలు అనేవాళ్ళు. అవును. అవును. అయితే అట్లా కాకుండా ఫోక్‌లోరిస్టులు మంచి పేరు పెట్టారు. హ్మ్. అనువర్తిత జానపద అనువర్తిత గేయాలలో గీతాలు. కుటుంబ హ్మ్. నియంత్రణ ఉంటుంది, హ్మ్. పొదుపు ఉద్యమం ఉంటుంది, హ్మ్. హ్మ్. తర్వాత పిల్లల పెంపకము ఉంటుంది. హ్మ్. ఈ రకంగా అనేక అంశాలు సామాజిక జీవితంలో సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉంటున్నాయి కాబట్టి హ్మ్. వాటిని అనువర్తిత జానపద గేయాలు బాణీలు ఉంటున్నాయి అంతే తప్ప వాళ్ళ బాణీ తీసుకున్నారు. హ్మ్. ఇప్పుడు నన్నయ్య తిక్కన ఎర్రన పోతనలు రాసినటువంటి పద్యాలలో మత్త కోకిల, ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం ఉన్నాయి గదా! హ్మ్. అవే బాణీలలో ఇవాళటి వాళ్ళు కూడా రాసుకుంటున్నారు గదా! అవును. కాబట్టి అదే బాణీలో వీళ్ళు రాస్తున్నారు. ఆ రాసేటటువంటివి అనువర్తితం అందాం అన్నారు. ఇంత విషాద గీతికలాగా అనిపించేటటువంటి జానపద గీతం అండి. హ్మ్. అది అందరిని రైతుకు కదిలిస్తుంది సంబంధించింది. తప్పకుండా.
ప్రతి అన్నదాతని అసలు అన్నదాతని గౌరవించకపోతే భారతదేశంలో ఎవరిని గౌరవించినా వృధా అని చాలా మంది పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అన్నదాత సుఖీ భవ అంటారు. ఏ ఒక్కరిని ఇలా ఆశీర్వదించరండి. మీరు కావాలంటే మీరు చూడండి, సుఖంగా ఉండు అంటారు కానీ పేరుతో సంబోధించి మనం సుఖీ భవ అనేది కేవలం అన్నదాతని. ఎందుకంటే దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్నారు కాబట్టి. అంత ఫుడ్‌కి అంత ఇంపార్టెన్స్ కాబట్టి. మీరందరూ కూడా ఇలాంటి విషయాలు పిల్లలందరికీ చేరవేయాలి కదా మరి. రేపటి తరానికి తెలియాలి అంటే ఏం చేయాలి మనం? మనం చెప్పాలి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూపించాలి. ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి జానపదంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.